వేణుస్వామి అలియా సెలబ్రిటీ స్వామి, ఉరఫ్ కాంట్రవర్సీ స్వామి, ఇట్లా బహుళ పేర్లతోని పాపులర్ అయిండు స్వామి. లారీ కండ్ల అద్దాలు పెట్టుకొని అడగక ముందే సెలబ్రిటీల భవిష్యత్తు చూసి చెప్పి ఈ సామి తన జాతకం బాలేక ఇప్పుడు సైలెంట్ అయిపోయిండు. కానీ ఊకుంటే ఉత్తోడంటారని పాలిటిక్స్ లో దిగి టాక్టిక్స్ మారుస్తా అంటుండు. సెలబ్రిటీ జ్యోతిష్కుడు ఎవ్వరు అడగక ముందే అందరి ఉద్దర్ జాతకాలు చెప్పే స్పెషలిస్ట్ వేణుస్వామి గారు రేపో మాపో కాషాయం మిడిచిపెట్టి కద్దరు బట్టలు వేసుకుని రాజకీయం చేస్తాడట. ఎందుకట్లా అంటే జైలుకు పోయిన వాళ్ళంతా సీఎంలు అవుతుండ్రు, అట్లనే నేను కూడా రాజకీయాలకు పోయి ఏదో రోజు గొప్ప లీడర్ నైతా అని ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిండు. కానీ వేణుస్వామి చిన్న లాజిక్ మార్చినట్టుండు. వాళ్ళు ఆల్రెడీ లీడర్లు కాబట్టి, జనాలలో ఉన్నోళ్ళు కాబట్టి జైలు నుంచి బయటకు వచ్చి సీఎంలు అయ్యిండ్రు. నువ్వేమో మంది జాతకాలు చెప్పి నీ జాతకం చూసుకున్నాడు మర్చిపోయి జైల్లో పడేసంటి పరిస్థితి తెచ్చుకుంటేవి. బోతార్ నాట్ సేమ్ కదా సామి, నీ లెక్కనే చూద్దాం. ఆడిచ్చే ఒక ఆయన కూడా సనాతన ధర్మం పేరు చెప్పుకొని లీడర్ అయితా అని వచ్చిండు. నీ అసొంటోనికి ఎవరు టికెట్ ఇయ్యరు బాబు అనే వరకు సైలెంట్ అయిపోయిండు. గుల్లె హరికథ ఎంత బాగా చెప్పినా చిల్లర్నే వేస్తారు. నువ్వెంత జాతకాలు 100% అక్యురేట్ గా చెప్పినా చెప్పలేదు కానీ ఒకవేళ చెప్పినా కూడా దక్షిణ 1116లో 10,016లో ఇస్తారు గాని పిలిచి టికెట్లు అయితే ఇయ్యరు సామి, చూసుకోమలా అని కామెంట్లు చేస్తుండ్రు వేణుస్వామి ఫ్యూచర్ జాతకం చూసినోళ్ళు. చాలా మందికి కుక్కలు అంటే పాయరం అని తెలుసు, అవిటిని మనుషులతోని సమానంగా చూసుకుంటారా అని కూడా తెలుసు. కానీ గీలు చూడుర్రి కుక్కతోని ఎట్లా ఆడుతుర్రు. ఇక దాని అవతారం చూస్తే అవాకైతారు పక్క. మూగ జీవాలల్లో కుక్కలకి ఇచ్చే అంత ఇంపార్టెన్స్ అన్నిటికంటే జర ఎక్కువనే. అవిటికి తానాలు చేపించుడు, తిండి తినబెట్టుడు, మనిషి పక్కలల్లనే సంటి పొర లెక్క వండబెట్టుకొని ముద్దాడేటోళ్ళని కూడా చూసినాం. కానీ గీళ్ళు అంతకంటే 7 వాళ్ళు ఎక్కువనే ఉన్నట్టురుగా. అగరో పెళ్లి కొడుకు కుక్కనెత్తుకొని ఆట ఆడబట్టిండుగా. మామూలుగా అందరు పెళ్లి వారట్లా పెళ్లి పిల్లని పట్టుకొని ఆట ఆడంగా చూసినాం గాని గీ పెళ్లి కొడుకే ఆయన పెంచుకుంటున్న కుక్కకు కొత్త గౌన్ దొడిగి మరి దాన్ని ఎత్తుకొని ఆట ఆడుతుండు. ఓహో, చిన్న జోష్తోనే గుర్తుండా. ఇదంతా సోషల్ మీడియాలో వెట్టుడే లేటు. సోనం బజ్వా, ఈషా గుప్తా అసోటి సెలబ్రిటీలు కూడా చూసి మురిచిపోతురు. ఆ కుక్క మీద నీకున్న ప్రేమ చాలా గొప్పది, దాన్ని నీ బిడ్డ లెక్కన పెంచుకుంటున్నట్టున్నావుగా బ్రో, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని కామెంట్లు చేసుకుంటా విషెస్ చేస్తారు. కానీ ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడే అనే సామె తిన్నాం గానీ సాదుకున్న ఆయన పెళ్లికి ఇంటి కుక్క హడావుడంటే గిదే కావచ్చు పొర్రి.